ఈరోజు చాలా సింపుల్, ఎటువంటి మసాలా లేకుండా చాలా సింపుల్గా మసాలా వెజిటేబుల్ రైస్ చూపిపోతున్నా. చాలా సింపుల్ అని ఇది కుక్కర్లో వేసి ఫస్ట్ వచ్చేసి చిన్న చెక్క మసాలాలు కూడా చాలా తక్కువతో చేస్తున్నాను రెసిపీ అనేది. తర్వాత వచ్చేసి ఒక చిన్న యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు, ఇవి వేగాయి కదా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా కొంచెం మీకు ఫ్లేవర్ కోసం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పొడిగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇది కొంచెం తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోండి. మీకు ఎర్రగడ్డలు మగ్గాలంటే కొంచెం సాల్ట్ చల్లండి, తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టండి, కొంచెం మగ్గనిద్దాము. ఇప్పుడు ఆనియన్స్ మగ్గాయి కదా. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే తీసుకుంటాం. టమాటా ముక్కలు వచ్చేసి ఒక 2 కట్టకాయలు తీసుకున్నాను. ఇవి కూడా మగ్గనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించినాక టమాటా ముక్కలు కూడా వేసేస్తాము. ఇది కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు తర్వాత వచ్చేసి క్యారెట్, బీన్స్ బదులు నేను చిక్కుడు వేస్తున్నాను. ఇంకా ఇవ్వండి మిల్ మేకర్ వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలపండి. ఇవి కొంచెం మొత్తం మసాలా పట్టేంతసేపు కలిపినాక ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలాగే ఉంచేసింది, మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం మీకు కారం ఘాటుగా అంటే కొంచెం మిరప్పొడి వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత ఉప్పు, రుచికి సరిపోయినంత ఉప్పు, మొత్తం మళ్ళీ మనం కలుపుకోవాలి కారం అని. తర్వాత గరం మసాలా పొడి వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి వేసుకోండి, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి. ఇది మళ్ళీ మిక్స్ చేసుకోండి అంతా. ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను. మొత్తం బియ్యం కూడా మిక్స్ చేసేసేయండి. బియ్యం మిక్స్ అయిపోయాక వాటరు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు, నేను తీసుకున్న కప్పు ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. ఇవి 1.5 గ్లాసు, అంటే ఒక కప్పుకి 1 గ్లాస్ వేసి సగం నీళ్ళు వాటర్ పోస్తుంది. మన కుక్కర్లో అయితే మామూలుగా అయితే 1.5 గ్లాస్ తీసుకుంటాం. కుక్కర్లో కాబట్టి తక్కువ వాటర్ నేను తీసుకున్నాను 3 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మనం మొత్తం చూసుకోవాలి, ఉప్పు అన్నీ చూసుకొని మూత పెట్టేసుకున్నాం. కొంచెం నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండి వల్ల ఏంటంటే కొంచెం పొడిలాట బాగా వస్తుంది. ఫైనల్గా ఇంకొక తడ కొత్తిమీర కూడా వేసేసింది. తర్వాత కొంచెం నెయ్యి కావాలంటే పైన వేసుకోండి, లేదంటే మూత తీసాకైనా నెయ్యి వేసేసుకోవచ్చు. ఒక తడ ఉప్పు అన్నీ చూసుకొని మొత్తం మిక్స్ చేయండి. తర్వాత విజిల్ పెట్టేద్దాం మూత. ఇంకా ఇదిగోండి మూత కూడా పెట్టేసాను. విజిల్స్ ఇంకా ఒక 3 విజిల్స్ వస్తే చాలా. చూసారు కదా, పొడిలాడుతూ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి వెజ్ బిర్యానీ. చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీ ఫాస్ట్గా. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్.